భారత్ పాక్ డీజీఎంఓ చర్చలు రాత్రి ప్రధాని జాతిని ఉద్దేశించి ప్రసంగం తదితర అంశాలపై మా ప్రతినిధి ధనుంజయ్ మరిన్ని వివరాలు ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. థ్యాంక్ యూ శర్మ. ప్రధాని మోదీ 8 గంటలకి జాతిని ఉద్దేశించి ప్రసంగించబోతున్నారు. మొత్తంగా ఆపరేషన్ సింధూర్లో భారత ఆధిపత్యం సాధించడం, విజయం సాధించడం అనే అంశాల ఆధారంగా అంశాలపైన ప్రధాన ప్రసంగం ఉండే అవకాశం ఉంది. ప్రధానంగా చెప్పాలంటే ఆపరేషన్ సింధూర్ మే 7వ తేదీ తెల్లవారుజామున 1 గంటకి దాదాపు 30 నిమిషాలు సాగినటువంటి ఈ ఆపరేషన్లో పాకిస్తాన్లో అలాగే పీఓకేలో ఉన్నటువంటి ఉగ్రవాద శిబిరాలని భారత దళాలు ధ్వంసం చేశాయని చెప్పాలి. పూర్తిగా 9 లక్ష్యాలని ఛేదించి అక్కడ ఉన్నటువంటి ఉగ్ర శిబిరాలని నాశనం చేశాయి. 100 మంది వరకు కూడా ఉగ్రవాదులు అందులో హతమయ్యారు కూడా. దీనికి సంబంధించినటువంటి అంశాలని ప్రధాని వివరించే అవకాశం ఉంది. ఆపరేషన్ సింధూర్ పహల్గామ్ దాడికి ప్రతీకారంగా ఆపరేషన్ సింధూర్ని భారత ప్రభుత్వం చేపట్టింది. ప్రత్యేకించి పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తుంది. పహల్గామ్ దాడి నిందితులు కూడా జైషే మొహమ్మద్కి సంబంధించినటువంటి అనుబంధ సంస్థగా ఇప్పటికే గుర్తించారు. దీనన్నిటికీ సంబంధించినటువంటి అంశాలని పహల్గామ్ దాడికి ప్రతీకార చర్యగా చేపట్టినటువంటి ఆపరేషన్ సింధూర్కి సంబంధించినటువంటి అంశాలని దేశ ప్రజలకి ప్రధాని వివరించే అవకాశం ఉంది. 8 గంటలకి ఆయన జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తారు. మొత్తం ఈ ఆపరేషన్ సింధూర్లో త్రివిధ దళాలు సమన్వయంతో చేపట్టినటువంటి అంశాలు కావచ్చు, అలాగే దేశీయంగా ఉత్పత్తి చేసినటువంటి రక్షణ ఉత్పత్తులు సాధించినటువంటి విజయాలు, అలాగే ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ప్రధానంగా వాయుసేన అలాగే ఇండియన్ ఆర్మీ నేవీకి సంబంధించినటువంటి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ సంయుక్తంగా ఒక మల్టీ లేయర్డ్ సిస్టంగా ఏర్పడి పాకిస్తాన్ నుంచి వచ్చినటువంటి దీర్ఘశ్రేణి మిసైల్స్ కావచ్చు, డ్రోన్లను కావచ్చు విజయవంతంగా అడ్డుకున్నాయి. వీటన్నిటికీ సంబంధించినటువంటి అంశాలని ప్రధాని పూర్తి స్థాయిలో ప్రజలకి వివరించే అవకాశం ఉంది. దీనన్నింటిలో కూడా సమన్వయంతో చేపట్టినటువంటి ఈ ఆపరేషన్ పూర్తి స్థాయిలో విజయవంతమైంది. త్రివిధ దళాలు నేవీ, ఎయిర్ ఫోర్స్, ఆర్మీ చేపట్టినటువంటి, అలాగే సరిహద్దు ప్రాంతాల్లో ఉన్నటువంటి ఫ్రాంటియర్ ఫోర్స్ BSF చేపట్టినటువంటి ఆపరేషన్స్, అలాగే ప్రత్యర్థుల శత్రుముఖాలని చెండాడేలాగా చేపట్టినటువంటి ఆపరేషన్స్ అన్నిటి కూడా పూర్తి స్థాయిలో విజయవంతమైన చెప్పాలి. ఈ అన్ని అంశాలకు సంబంధించి ప్రధాని మోదీ దేశ ప్రజలకి వివరించే అవకాశం ఉంది. ఆపరేషన్ సింధూర్కి సంబంధించి దాదాపుగా 28 మంది అమాయక పర్యాటకుల్ని పొట్టన పెట్టుకున్నటువంటి ఉగ్ర మూకలకు సంబంధించినటువంటి అనుపానులు తెచ్చేలాగా వాళ్ళ వివరాలు వాళ్ళని అప్పగించేలాగా పాకిస్తాన్ పైన భారత్ ఒత్తిడి తీసుకొస్తోందని చెప్పాలి. అంతర్జాతీయంగా కూడా దేశాలన్నీ కూడా స్పందించాయి. దీనికి సంబంధించి భారత్కు బాసటగా నిలిచాయని చెప్పాలి. అయితే దీనికంటే ముందుగా ఇవాళ 5 గంటల కొద్దిసేపట్లోనే ఈ 2 దేశాలకు చెందినటువంటి DGMO డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ సంబంధించినటువంటి టాక్స్ అయితే జరగబోతున్నాయి. ప్రత్యేకించి ఈ సీజ్ ఫైర్కి సంబంధించినటువంటి అంశాలపైనే ఈ DGMOల మధ్య చర్చ ఉంటుంది. ప్రధానంగా భారత్ DGMO డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ లెఫ్టినెంట్ జనరల్ రాజీవ్ గాయ్తో పాటు పాకిస్తాన్కి చెందినటువంటి DGMO మేజర్ జనరల్ కాషిఫ్ చౌదరీల మధ్య ఈ చర్చలు అయితే కొనసాగుతాయి. అయితే ప్రధానంగా మిలిటరీ అంశాలకు సంబంధించి మాత్రమే, సీజ్ ఫైర్కి సంబంధించినటువంటి అంశాలు మాత్రమే ఇరు వర్గాల మధ్య వీళ్ళిద్దరి మధ్య హాట్లైన్లో చర్చలు జరిగే అవకాశం ఉంది. ప్రధానంగా ఇతర అంశాలకు సంబంధించి దౌత్యపరంగా, రాజకీయ పరంగా చేపట్టాల్సినటువంటి అంశాలన్నీ కూడా విదేశాంగ శాఖలు చూసుకునే అవకాశం ఉంటుంది ఆ తదుపరి చర్యల్లో భాగంగా. అయితే మొత్తంగా చూస్తే కనుక ఈ ఆపరేషన్ సింధూర్ ఇంకా కొనసాగుతూనే ఉందని చెప్పాలి. ప్రస్తుతం సీజ్ ఫైర్కి మాత్రమే భారతదేశం అంగీకరించింది. సీజ్ ఫైర్ కొనసాగుతుంది. భారతదేశం ఒక బాధ్యతాయుతమైనటువంటి దేశంగా సీజ్ ఫైర్ వైలేషన్స్ ఎక్కడా లేకుండా తన వంతుగా చేస్తున్నది. కానీ నిన్నటి వరకు కూడా సీజ్ ఫైర్ వైలేషన్ మే 10వ తేదీ సాయంత్రం 5 గంటల నుంచి సీజ్ ఫైర్ ఉన్నప్పటికీ కూడా, ఆ కాల్పుల విరమణ ఒప్పందం అమల్లో ఉన్నప్పటికీ కూడా పాకిస్తాన్ వైపు నుంచి కవ్వింపు చర్యలు, కాల్పులు జరుగుతున్నాయి. దీనికి ధీటైనటువంటి జవాబును భారత రక్షణ దళాలు ఇస్తూనే ఉన్నాయి. పాక్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యం అంటే ఎలా చల్లారిపోయిందా ఈ వాతావరణం మొత్తం? అంటే 32 వైమానిక విమానాశ్రయాలు, పౌర విమానాశ్రయాలు ఏదైతే ఉన్నాయో అవన్నీ తిరిగిచ్చారు. DGMO స్థాయి చర్చలు పూర్తి స్థాయిలో ఈరోజు ఫలవంతం అవుతాయనే ఆశతోనే ఉన్నాము అందరం కూడాను. అయితే వాళ్ళకి నిర్దేశం కూడా ప్రధాని కార్యాలయం నుంచి కానీ అందరు సమావేశం అయిపోయి ఎవరైతే మన భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ నుంచి చెప్పాల్సినవన్నీ కూడా చెప్పేశారు. ఇక ఫలవంతం అవుతాయి ఈ చర్చలు అనే దశలోనే ఉందా? ఎలాంటి థ్రెట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు?
అవును శర్మ, ఖచ్చితంగా ఇక్కడ డీజీఎంఓ చర్చలు ముందు ఇవాళ ఉదయం ప్రధాని నివాసంలో ఒక కీలకమైనటువంటి భేటీ జరిగిందని చెప్పాలి. ప్రధానితో పాటు సిడిఎస్ కంబైన్డ్ డిఫెన్స్ స్టాఫ్ చెందినటువంటి చీఫ్, అలాగే త్రివిధ దళాలకు చెందినటువంటి చీఫ్లు, ఎన్ఎస్ఏ అజిత్ దోవల్తో పాటు రక్షణ శాఖ మంత్రి, అలాగే విదేశాంగ శాఖ మంత్రి, విదేశాంగ శాఖ కార్యదర్శి, రక్షణ శాఖ కార్యదర్శులు అందరూ కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. ప్రధానంగా డీజీఎంఓ స్థాయిలో చేయాల్సినటువంటి చర్చల్లో భాగంగా ఎలాంటి అంశాలని ప్రతిపాదించాలి, పాకిస్తాన్ డీజీఎంఓకి ఎలాంటి అంశాలు చెప్పాలన్నది ఈ సమావేశంలో చర్చించి తదనుగుణంగా మిలిటరీ ఆపరేషన్కి సంబంధించినటువంటి డీజీఎంఓకి బ్రీఫ్ చేసినట్టుగా కూడా మనకి తెలుస్తోంది. కొద్దిసేపట్లోనే ఈ చర్చలు ప్రారంభమైతే అందుకు అనుగుణంగా ప్రధాని చేసే సమావేశంలో తీసుకున్నటువంటి నిర్ణయాలని డీజీఎంఓ తన పాక్ ప్రతినిధికి కూడా చెప్పే అవకాశం ఉంది. మొత్తం మీద ఈ ఎంటైర్ ఆపరేషన్లో చూస్తే కనుక గడిచిన మే 7వ తేదీ నుంచి మొదలైనటువంటి ఈ ఉద్రిక్తతలు సరిహద్దు వెంబడి శ్రీనగర్ నుంచి దిగువన ఉన్నటువంటి నాలియా వరకు, జమ్మూ కాశ్మీర్, పంజాబ్, అలాగే రాజస్థాన్ దిగువన గుజరాత్ వరకు కూడా, భుజ్ వరకు కూడా ఈ ఉద్రిక్తతలు కొనసాగినటువంటి పరిస్థితి. అయితే ఈ ఉద్రిక్తతలు 8వ తేదీ రాత్రి, 9వ తేదీ రాత్రి, 10వ తేదీ రాత్రి, అయితే కాల్పుల విరమణకి రోజు కూడా ఈ ఉద్రిక్తతలు కొనసాగినటువంటి పరిస్థితి. అయితే నిన్న మాత్రం కొంత ప్రశాంత వాతావరణం నెలకొందని చెప్పాలి. ఇరు దేశాల మధ్య సరిహద్దు ప్రాంతాల్లో ప్రత్యేకించి ఒక్క బార్మేర్ సెక్టార్లో మాత్రమే ఒక డ్రోన్ కనిపించడంతో అక్కడ బ్లాక్అవుట్ కూడా చేసినటువంటి పరిస్థితి స్థానిక యంత్రాంగం. అయితే నిన్న ప్రశాంత వాతావరణం నెలకొనడం, ప్రస్తుతం సీజ్ ఫైర్ అంతా కూడా ఉండడం, కాల్పుల విరమణ ఒప్పందం అమల్లో ఉండడంతో ఉత్తర భారత్లో, పశ్చిమ భారత్లో వివిధ ఎయిర్పోర్ట్ల నుంచి ఎయిర్ ఆపరేషన్స్ని తక్షణం నిర్వహించేందుకు వీలుగా ఎయిర్పోర్ట్ అథారిటీ కూడా ఒక నిర్ణయం తీసుకుంది. అయితే వాస్తవానికి ఈ కాల్పు ఉద్రిక్తతల నేపథ్యంలో మొత్తం పశ్చిమ ఉత్తర భారత్లోని 32 ఎయిర్ స్టేషన్స్ నుంచి, విమానాశ్రయాల నుంచి అన్ని ఎయిర్ ఆపరేషన్స్ కూడా సస్పెండ్ చేశారు. విమానాల రాకపోకలన్నీ కూడా సస్పెండ్ చేసిన నేపథ్యం. అయితే ప్రస్తుతం ఈ 15 వరకు కూడా సస్పెండ్ చేసిన నేపథ్యం. ప్రస్తుతం ఈ ఉద్రిక్తతలు చల్లారడంతో, శాంతించడంతో ప్రస్తుతం అంతా కూడా శాంతియుత సరిహద్దులు వెంబడి శాంతియుత వాతావరణం నెలకొందని చెప్పాలి. ఇవాళ ఉదయం కూడా శ్రీనగర్, జమ్మూ తదితర ప్రాంతాల్లో, సరిహద్దు ప్రాంతాల్లో, అగ్నూర్ తదితర సెక్టర్ అన్ని చోట్ల కూడా ప్రజలు బయటకు వచ్చినటువంటి పరిస్థితి. అలాగే పంజాబ్లోని బటిండా తదితర ప్రాంతాల్లో, అమృత్సర్ తదితర ప్రాంతాల్లో కూడా ప్రజలు బయటకు వచ్చి స్వేచ్ఛగా తిరిగినటువంటి పరిస్థితి. అలాగే ఈ ప్రాంతాలన్ని చోట్ల కూడా విద్యా సంస్థలను కూడా తెరుస్తున్నట్టుగా కూడా అక్కడి ప్రభుత్వాలు ప్రకటించాయి. ఇక రాజస్థాన్ ప్రాంతంలో కూడా అదే స్థాయి నెలకొందని చెప్పాలి. బార్మేర్, అలాగే జైసల్మేర్ తదితర సెక్టర్ అన్ని కూడా ఇదే పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం శాంతియుత వాతావరణం నెలకొనడంతో ఇరు వర్గాల మధ్య కూడా రెండు వైపులా కూడా సీజ్ ఫైర్ ఒప్పందం కొనసాగుతుండటంతో మొత్తం ఎయిర్ ఆపరేషన్స్ని యథావిధిగా అనుమతించారు. ధనంజయ్, అంటే ఒక్కొక్కటిగా ఇలా శాంతియుత వాతావరణం నెలకొంది. మా వైపు నుంచి మేము 32 విమానాశ్రయాలు ఏవైతే మూసేసామో అవి తెరిచాము, కాన్ఫిడెంట్గా ఉన్నాం, మేము ఎటువంటి ప్రతిచర్యలు జరగవు అనే ధోరణిలో దానికి సంకేతంగానే మొదటగా ఈ చర్య చేపట్టారా? ఏమైనా ఆస్కారం ఉందా ఇంకా ఫర్దర్గా శాంతియుత వాతావరణం ఇంకా మెరుగుపడటానికి? శర్మ, ప్రత్యేకించి ఇక్కడ చెప్పాలంటే డీజీఎంఓల డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్ ఇండో పాక్ల మధ్య జరిగేటువంటి చర్చల్లో ఈ డీఎస్కలేషన్కి సంబంధించినటువంటి ఉద్రిక్తతలు చల్లార్చడానికి సంబంధించినటువంటి అంశాలనే భారత్ ప్రతిపాదించే అవకాశం ఉంది. ఎందుకంటే కేవలం పహల్గామ్ దాడి నిందితుల్ని లక్ష్యంగానే భారత్ అయితే పాకిస్తాన్లో కావచ్చు, అలాగే ఉగ్ర శిబిరాల మీద, పిఓకేలో ఉన్నటువంటి ఉగ్ర శిబిరాల మీద దాడి చేసింది. అయితే ఆ దాడి అనంతరం దానికి అనుబంధంగా ఉన్నటువంటి మిలిటరీ, పాకిస్తాన్ మిలిటరీ, ఐఎస్ఐ అనుబంధంగా ఉన్నటువంటి సంస్థలు కూడా దీనికి సంబంధించి ప్రతిదాడి చేసేందుకు ప్రయత్నించినటువంటి పరిస్థితి. పాకిస్తాన్లో ఉన్నటువంటి దళాలన్నీ కూడా భారత్లోనే ఉన్నటువంటి ఆవాసాలని, మిలిటరీ స్టేషన్స్ని, ఆసుపత్రిని, స్కూల్స్ని కూడా లక్ష్యంగా చేసుకున్నటువంటి పరిస్థితి. అయితే భారత్ మాత్రం ఎంతో బాధ్యతాయుతమైనటువంటి దేశంగా కేవలం మిలిటరీ స్టేషన్స్ని, ఎయిర్ బేస్లని, అలాగే ఉగ్రవాద శిబిరాలను మాత్రమే ధ్వంసం చేసినటువంటి పరిస్థితి. ఒక దశలో పాకిస్తాన్ తన గగనతలాన్ని కూడా సివిల్ పౌర విమానాల్ని కూడా షీల్డ్గా వాడుకున్నటువంటి పరిస్థితి, తన కవచంగా వాడుకున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే భారత్ దాడి చేస్తే ఈ షీల్డ్గా పౌర విమానాలు ఉన్నప్పుడు భారత్ దాడి చేయదు కాబట్టి వాటిని షీల్డ్గా వాడుకున్నటువంటి పరిస్థితి. అయితే అలాంటి ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా భారత్ ఖచ్చితమైనటువంటి నిర్దేశిత లక్ష్యాలని ఛేదించింది. మొత్తం 11 చోట్ల పాకిస్తాన్లో ఉన్నటువంటి 11 ఎయిర్ బేసులు, అలాగే మిలిటరీ స్టేషన్స్ పైన దాడి చేసినటువంటి పరిస్థితి. అలాగే ఉగ్రవాద శిబిరాల్ని
మట్టుపెట్టినటువంటి పరిస్థితి. దాదాపు 100 మంది ఉగ్రవాదులు చనిపోయారు. అలాగే ఈ మిలిటరీ ఆపరేషన్స్ జరిగినటువంటి దాడుల్లో దాదాపు 35 నుంచి 40 వరకు కూడా అటువైపు నష్టం జరిగినటువంటి పరిస్థితి. మొత్తంగా చూస్తే కనుక ఈ టాక్స్ ఇప్పుడు డీఎస్కలేషన్కి సంబంధించినటువంటి అంశంగానే ప్రధానంగా ఇటు ప్రతిపాదన అయితే భారత డీజీఎంఓ నుంచి చేసే అవకాశం ఉంది. ప్రధానంగా పహల్గాం దాడి నిందితుల్ని అప్పగించాలన్న అంశానికి సంబంధించి ప్రధానంగా ఇప్పుడు చర్చలు జరిగే అవకాశం ఉంది. అలాగే సీజ్ ఫైర్ కొనసాగింపుకి సంబంధించి కూడా ప్రధానంగా చర్చ జరిగే అవకాశం ఉంది. ధనంజయ్, ఇప్పుడు డీజీఎంఓ స్థాయి చర్చల్లో ఒప్పందం అంటే పూర్తి స్థాయి ఇక కాల్పుల విరమణకు సంబంధించిన ఒప్పందం, దానికి సంబంధించిన అంశాలు, ఏ అంశాల్లో ఎలాంటి చర్యలు తీసుకోవాలి భారత్, ఎలాంటి చర్యలు తీసుకోవాలి పాకిస్తాన్, ఎవరిని మనకి భారత్కి అప్పగించాలి, ఉగ్రవాదులు ఇకపై మా గడ్డపై అడుగు పెట్టడానికి వీల్లేదు అనే స్థాయిలోనే ఏదైతే ఒప్పంద పత్రం ఉంటుందో అలాగే ఉంటుందా, లేకపోతే కేవలం ఆ కాల్పుల విరమణకు సంబంధించిన అంశాలు మాత్రమే ఉంటాయా? అంటే వాస్తవానికి ఇక్కడ డీజీఎంఓల మధ్య జరిగేటువంటి చర్చలు కేవలం మిలిటరీ ఆపరేషన్స్ వరకు మాత్రమే పరిమితమయ్యే అవకాశం ఉంటుంది. వాస్తవానికి ఇద్దరు భూతలానికి సంబంధించినటువంటి మిలిటరీ, 2 దేశాలకి మిలిటరీకి సంబంధించినటువంటి డైరెక్టర్ జనరల్ ఈ ఆపరేషన్స్కి సంబంధించి మాత్రమే చర్చలు జరిగే అవకాశం ఉంది. మిగతా అన్ని అంశాలు కూడా రాజకీయ పరంగా వచ్చే అవకాశం ఉంటుంది. వాస్తవానికి ఇక్కడ ప్రధానంగా మన డీజీఎంఓ అంటే భారత డీజీఎంఓ లెఫ్టినెంట్ జనరల్ రాజీవ్గా అయితే దీనికి సంబంధించి ఇప్పటికే ప్రధాని కార్యాలయం అలాగే రక్షణ వర్గాలు చెప్పినటువంటి ఆదేశాల మేరకు ఒత్తిడి తీవ్రస్థాయిలో పాకిస్తాన్లో కూడా ప్రస్తుతం పాకిస్తాన్ కూడా ఒత్తిడి ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఈ డీఎస్కలేషన్కి సంబంధించి కాల్పుల విరమణ ఒప్పందానికి సంబంధించి ముందుగా పాకిస్తాన్ వైపు నుంచే ప్రతిపాదన వచ్చింది. అందుకనే భారత్ దీనికి అంగీకారం, శాంతియుత దేశంగా బాధ్యతాయుత దేశంగా 10వ తేదీ సాయంత్రం 5 గంటల నుంచి కాల్పుల విరమణ కూడా భారత్ అంగీకరించినటువంటి పరిస్థితి. అయితే పొలిటికల్ అంశాలన్నీ కూడా విదేశాంగ శాఖ మధ్య చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇప్పటికే భారత్ ముప్పేట దాడి అంటే ఒకవైపు రక్షణ పరంగా వారు పాకిస్తాన్ వైపు దాడి చేస్తూనే అలాగే దౌత్యపరంగా మరొక ఒత్తిడి పెంచే ప్రయత్నం చేసింది. అలాగే సముద్ర మార్గం ద్వారా జరిగేటువంటి వాణిజ్యంపై కూడా కట్టడి చేసినటువంటి పరిస్థితి. మొత్తంగా ముప్పేట దాడి భారత్ చేసిందని చెప్పాలి. అందులో భాగంగానే పాక్ దిగి వచ్చింది. వాస్తవానికి భారత నౌకాదళం పూర్తి స్థాయిలో అరేబియా సముద్రంలో కరాచీ పోర్టుకు సమీపంలోనే దాదాపుగా వేచి ఉన్నటువంటి పరిస్థితి. ఎప్పుడు ఎలాంటి దాడి జరిగినా దానికి ధీటుగా ఎదుర్కొనేందుకు వీలుగా తన రాడార్లు అలాగే క్షిపణి వ్యవస్థలతోటి సిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితి. ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ ఐఎన్ఎస్ విక్రాంత్తో పాటు ఇతర యుద్ధ నౌకలు, డెస్ట్రాయర్లు, ఫ్రిగేట్లు కూడా సిద్ధంగా ఉంచినటువంటి పరిస్థితి. అలాగే గగనతలానికి సంబంధించి వాయుసేన తన ఎయిర్ డిఫెన్స్ సిస్టంతో పూర్తి స్థాయిలో పాకిస్తాన్కి సంబంధించినటువంటి ఎయిర్ బేస్లపైన దాడి చేసింది. దాదాపుగా 11 అంటే రావల్పిండితో పాటు కీలకమైనటువంటి ఇస్లామాబాద్లో ఉన్నటువంటి చక్లాల ఎయిర్ బేస్ అలాగే మిలిటరీ ప్రధాన కేంద్ర స్థావరానికి దగ్గరలోనే ఒక బాంబును వేసినటువంటి పరిస్థితి, బ్రహ్మోస్ మిసైల్తో దాడి చేసినటువంటి పరిస్థితి. ఈ స్థాయిలో కేవలం మిలిటరీ ఇన్స్టాలేషన్స్ పైన మాత్రమే భారత్ దాడి చేస్తే పాకిస్తాన్ మాత్రం పౌర లక్ష్యాలను కూడా దాడి చేసుకుంది. ధార్మిక స్థలాలపై కూడా బాంబులు వేసి దాన్ని ధ్వంసం చేసేందుకు ప్రయత్నించింది. అయితే ఇన్ని అంశాలు ప్రాతిపదికగా పూర్తిగా ముప్పేట దాడినైతే భారత్ వైపు నుంచి ఆపరేషన్ సింధూర్ నుంచి చేసినట్టు మనకి స్పష్టమవుతుంది. దీనన్నీ కూడా స్వదేశీ పరిజ్ఞానంతో తయారైనటువంటి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ అలాగే వివిధ అంశాల ఆధారంగానే ఈ భారత్ పూర్తి స్థాయిలో ఆధిపత్యం సాధించిందని చెప్పాలి ఆపరేషన్ సింధూర్లో. అలాగే ఈ అంశాలు డీజీఎంఓ లెవెల్లో జరిగేటువంటి అంశాలు కేవలం మిలిటరీ పరంగానే సీజ్ ఫైర్కి సంబంధించి కొనసాగింపు. ప్రస్తుతం భారత్ డీఎస్కలేషన్ అంటే ఉద్రిక్తతల తగ్గింపు అంశంగానే చూస్తోంది. కేవలం పహల్గాం దాడి నిందితుల్ని అప్పగిస్తే చాలు అన్నది ప్రస్తుతం భారత్ నుంచి ఉన్నటువంటి ప్రతిపాదన. అలాగే ఇతర భారత్లో గతంలో జరిగినటువంటి ఉగ్ర దాడులకు సంబంధించినటువంటి నిందితులు, ఉగ్రవాద సంస్థల్ని నిషేధించే విధంగా చర్యలు తీసుకోవాలన్నది కూడా భారత్ నుంచి వస్తున్నటువంటి ప్రతిపాదన. ఇవన్నీ కూడా డీజీఎంఓ లెవెల్లో కూడా కొంత పుష్ చేసే అవకాశం ఉంది ఈ అన్ని అంశాలకు సంబంధించి. అలాగే సీజ్ ఫైర్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని కూడా మరికొంత పొడిగించేందుకు కూడా ఈ డీజీఎంఓ లెవెల్ టాక్స్లో జరిగే అవకాశం ఉంది. శర్మ, ధనంజయ్, హతమైన ఉగ్రవాదులు అంత్యక్రియలకు పాకిస్తాన్ సైనికాధికారులు హాజరవడం, దీన్ని ఎలా చూస్తున్నారు? ఈ అంశం కూడా డీజీఎంఓ స్థాయి అధికారుల ముందు భారత్ ప్రస్తావించనుందా? ఉగ్రవాదులకు ఇంకా మీరు సపోర్ట్ చేస్తున్నారు, ఈ చర్యలు ఆపకుండా ఎలాంటి చిన్న షెల్లింగ్ జరిగినా మేము దాడులకు ఇంకా సిద్ధంగానే ఉన్నాం అనే అంశాన్ని క్లియర్గా వాళ్ళకి చెప్పే అవకాశం ఉందా?
ఖచ్చితంగా శర్మ, ఇక్కడ పాకిస్తాన్ వైపు నుంచి ఒక బుల్లెట్ వస్తే మేము శతజ్ఞులతోటి షెల్స్ తోటి సమాధానం ఇస్తామని చెప్పి భారత్ సమాధానం చెప్తోంది. అందుకు ప్రతిదాడిగానే పాకిస్తాన్ భయపడిందని చెప్పాలి. అందుకనే 10వ తేదీ జరిగినటువంటి కాల్పుల విరమణ ఒప్పందంలో భాగంగా డీజీఎంఓ, పాకిస్తాన్కి చెందినటువంటి డీజీఎంఓ నేరుగా భారత డీజీఎంఓకి కాల్ చేసి హాట్లైన్లో కాల్ చేసినటువంటి పరిస్థితి. గతంలో కూడా ఈ చర్చలు 2018 ఆగస్టు 16న జరిగినటువంటి పరిస్థితి డీజీఎంఓ స్థాయిలో. వాస్తవానికి అంతర్జాతీయ సరిహద్దు కావచ్చు, లైన్ ఆఫ్ కంట్రోల్ వద్ద కావచ్చు, వివిధ స్థాయిలో ఫ్లాగ్ మీటింగ్స్ సర్వసాధారణంగా జరుగుతుంటాయి. కొన్ని చిన్న చిన్న ఉల్లంఘనలకు సంబంధించి ఈ ఫ్లాగ్ మీటింగ్స్ జరిగినప్పటికీ కూడా డీజీఎంఓ లెవెల్లో జరిగినటువంటి టాక్స్ అయితే 2018 ఆగస్టు 16వ తేదీన జరిగినటువంటి పరిస్థితి. గతంలో ఉగ్రవాద చొరబాట్లకు సంబంధించి ప్రత్యేకించి జమ్మూ కాశ్మీర్లోని పీర్ పంజాల్ రేంజ్ నుంచి కూడా పెద్ద ఎత్తున ఉగ్రవాద చొరబాట్లకు సంబంధించి అప్పట్లో గతంలో డీజీఎంఓ, అప్పటి పాకిస్తాన్ డీజీఎంఓకి తీవ్ర స్థాయిలో అభ్యంతరం తెలియజేశారు. అలాగే చర్యలు తీసుకోవాల్సిన, అంటే సరిహద్దు వెంబడి తీసుకోవాల్సినటువంటి చర్యలన్నింటినీ కూడా అప్పుడు వివరించినటువంటి పరిస్థితి. అయితే ఇప్పుడు చూస్తే కనుక ఈ ఉద్రిక్తత విషయంలో భారత్ పూర్తి స్థాయిలో సంయమనం పాటిస్తోందని చెప్పాలి. ఈ సాక్ష్యాలన్నింటినీ కూడా, అంటే ఉగ్రవాదుల హతమైనటువంటి, అంటే ఆపరేషన్ సింధూర్లో భాగంగా ఉగ్రవాదులు చనిపోయినటువంటి, ఉగ్రవాద శిబిరాల్లో తలదాచుకున్నటువంటి 100 మంది ఉగ్రవాదుల్ని భారత ప్రభుత్వం రక్షణ దళాలు మట్టుబెట్టి వారందరి ఫ్యూనరల్స్కి, అంటే అంత్యక్రియలకి అక్కడ పాకిస్తాన్కి చెందినటువంటి ఐఎస్ఐ కావచ్చు, పాకిస్తాన్ మిలిటరీ అధికారులు కావచ్చు, అలాగే కొంత ప్రజాప్రతినిధులు, అక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కావచ్చు, వీరందరూ కూడా అధికారికంగా హాజరైనటువంటి పరిస్థితి. ఇవన్నీ కూడా అంతర్జాతీయ సమాజానికి భారత్ అయితే ఇప్పటికే సాక్ష్యాలను అందించినటువంటి పరిస్థితి. ఇవన్నీ చూసిన తర్వాత చాలా దేశాలు పాకిస్తాన్ చేసినటువంటి చర్యల్ని నిందిస్తూ వస్తున్నాయి. దీనికి సంబంధించి అందుకనే భారత్కి మద్దతుగా నిలబడుతున్నాయని చెప్పాలి. అందులో భాగంగానే సౌదీతో పాటు అమెరికా, చైనా, ఇతర నార్వే తదితర దేశాలన్నీ కూడా భారత్కి అండగా ఈ పహల్గామ్ దాడిని నిరసిస్తూ పాకిస్తాన్ వెనక్కి తగ్గాలన్న అంశాన్ని ప్రస్తావిస్తూ వస్తున్నాయి. దీనికి సంబంధించి అంతర్జాతీయ సమాజం ముందు కూడా భారత్ వివిధ ఆధారాలను అయితే ప్రకటించే అవకాశం ఉంది, స్పష్టంగా వారికి సమర్పించే అవకాశం ఉంది. శర్మ, రైట్, ధన్యవాదాలు ధనంజయ్.